నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే ఆస్పిరెంట్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది. మరి ఈ టైంలో ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం ఎక్కువ స్కోర్ చేయగలం, ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం అంతా ఉన్నారు ఎపిటోమ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీపాల్ గారు. నమస్తే అండి. నమస్కారం. ఉన్న టైంని ఒక పర్పస్ఫుల్గా ఎలా యూస్ చేసుకుంటే మనకి ఎక్కువ స్కోర్ వస్తుంది మెయిన్స్ ఎగ్జామ్లో? యాక్చువల్లీ అంటే ఇక్కడ మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అంటే మనకు మేలో నిర్వహించబోతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన స్కెడ్యూల్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు అంటే నాకున్న ఒక కన్సర్న్ ఏంటంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా అదే టైంలో ఉండబోతుంది. సో చాలా మంది స్టూడెంట్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఒక 70% అలా ఉంటారు. ఇంకొక 30 గ్రూప్ 2 వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు 2 ఎగ్జామ్స్ రాయాలంటే మాత్రం వాళ్ళు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లోనే వెళ్ళాలి. అంటే ఏవైతే సిలబస్లో ఉన్నాయో. అండ్ ఇక్కడ వచ్చిన ఇంకో ప్రాబ్లం ఏంటంటే అది యూపీఎస్సీ ప్రిలిమ్స్ వచ్చేసి పూర్తిగా ఎంసీక్యూస్ అన్నమాట మనకు, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ బేస్డ్ ఎగ్జామ్. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్ ఇది. సో రెండింటిని చూసుకోవాలి అంటే కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పాలిటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, జనరల్ ఎస్ఏ కానీ, వీటికి సంబంధించి జనరల్ ఎస్ఏ మనకు మెయిన్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ప్రాపర్గా మనకు ఉపయోగపడే ఆర్టికల్స్ని తీసుకొని, అంటే కరెంట్ అఫైర్స్లో కానీ ఇక్కడ వాటి మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఈ మెయిన్స్ క్వశ్చన్స్ని కూడా యూపీఎస్సీ అప్రోచ్లో ఏవైతే ఉంటాయో మనం ప్రాపర్గా ప్రిపరేషన్ చేసుకుంటే అది హెల్ప్ అవుతుంది. బట్ ర్యాంక్ కొట్టాలంటే మాత్రం ఏదో ఒక ఎగ్జామ్ సాక్రిఫైస్ చేయడం మాత్రం తప్పదండి. అంటే ఈ టైంలో 2 పడవల మీద ప్రయాణం చేయడం అనేది అయితే ఐ డోంట్ సజెస్ట్. ఎందుకంటే అప్పుడు 2 చేయలేం, మనం న్యాయం చేయలేం. ఇప్పుడు రోజుకి అదొక టెస్ట్ ఇదొక టెస్ట్ ప్రిపేర్ అవ్వడం అలా ఏం బ్యాలెన్స్ చేయలేమా? అంటే అక్కడ సీసాట్ ప్రాక్టీస్ చేసి ఉండాలి, అక్కడ చాలా థింగ్స్ చేసి ఉండాలి. బట్ ఇక్కడ గ్రూప్ 1కి మాత్రమే మనం కన్ఫర్మ్ అయి ఉంటే మాత్రం పూర్తిగా అంటే డైలీ తగ్గకుండా ఒక 5 క్వశ్చన్స్ కూడా యూపీఎస్సీ అంటే ఈ సిలబస్కి సంబంధించి యూపీఎస్సీలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దగ్గర పెట్టుకొని వాటికి ప్రాపర్గా ఇంట్రడక్షన్, వాటికి సంబంధించిన బాడీ, దానికి కంక్లూజన్ ప్రాపర్గా ప్రతి టాపిక్లో మనం రాసుకుంటూ వెళితే డెఫినెట్గా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని టాపిక్స్ కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకొని వాటికి ఆన్సర్ సిలబస్ ప్రకారం వాటిని మన దగ్గర షార్ట్ నోట్స్ ఒకటి రెడీగా ఉంటే ఆన్సర్ రైటింగ్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అంటే గాంధీ గారు చెప్పినట్టు నీ చేతిరాత బాగుంటే తలరాత మారుతుంది అన్నట్టు, అది ఈ గ్రూప్ 1 ఎగ్జామ్కి మాత్రం డెఫినెట్గా యాప్ట్ అది. అంటే ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి డెఫినెట్గా యాప్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఉన్నాం, మన దగ్గర ఒక 100 పేపర్లు ఉన్నాయి, 100 క్వశ్చన్స్, 1000 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం జనరల్గా మన కళ్ళు ఎటువైపు వెళ్తాయి? ఏదైతే నీట్గా ఉన్నాయో, ఏదైతే ప్రాపర్గా ఉన్నాయో, ఏదైతే చూడడానికి అర్థవంతంగా ఉందో దాని సైడ్ మనం వెళ్తూ ఉంటాం. అంటే ఫస్ట్ నీ క్వశ్చన్ పేపర్, నీ ఆన్సర్ షీట్ చదవాలనే ఆలోచన ఎవాల్యుయేటర్కి రావాలంటే నీ ఆన్సర్ రైటింగ్ బాగుండాలి, చూడగానే ఇంప్రెస్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు. ఆ తర్వాత నీ కంటెంట్ చూస్తారు. అంటే రైటింగ్ బాగాలేని వాళ్ళకి కూడా ర్యాంకులు వస్తాయి. బట్ రైటింగ్ బాగుండడం అనేది అడ్వాంటేజ్. నువ్వు ఎప్పుడు అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉండడానికి ట్రై చేయి. ఎందుకంటే ఇది కాంపిటీషన్. తరాజులో వేస్తే అటు ఒక వెయిట్ పడిందంటే ఇటువైపు బెండ్ అవుతూ ఉంటుంది, ఇటు ఒక వెయిట్ పడితే అటు బెండ్ అవుతూ ఉంటుంది. సో నువ్వు ఏ విధంగా అయితే ఈ తరాజులో మనం వేస్తూ మనం కాంపిటీషన్ చూస్తాము అంటే దాని వేని ఈక్వల్గా నీకు అంటే ఎగ్జామ్కి సంబంధించిన ఈక్వల్గా రావాలంటే నువ్వు అన్ని చెక్ లిస్ట్లో అన్నీ ఉండాలి. కంటెంట్ ఉండాలి, మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ బాగుండాలి, అదేదో తెలుగు ట్రోల్ మీమ్ అవుతున్నట్టు ఇది ఉండాలి, అది ఉండాలి. ఆ 2 ఉంటేనే డెఫినెట్గా మనం మెయిన్స్లో గుడ్ స్కోర్ చేయడానికి ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా ఆన్సర్ రైటింగ్ అనేది, ఆన్సర్ రైటింగ్లో మంచి లాంగ్వేజ్, బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. అది ఉంటే డెఫినెట్గా అంటే స్కూల్లో జనరల్గా చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే సార్ అమ్మాయిలకు మార్కులు ఎక్కువ వేస్తాడని. జనరల్గా స్కూల్ నుంచి మనం వింటూ ఉంటాం. అమ్మాయిలకు మార్కులు ఎక్కువ వేయడం కన్నా అమ్మాయిల హ్యాండ్ రైటింగ్ దాదాపు 90% బాగుంటుంది. ఆ ఇంప్రెషన్ అంటే హ్యాండ్ రైటింగ్ చూడగానే అర్థవంతంగా ఉంటుంది. మనం ఎక్కడో కోడి గెలికినట్టు గెలికేసి ఆన్సర్లు రాసుకొని వెళ్తే ఆయనకి ఎక్కడో కోపం వస్తుంది, తక్కువ మార్కులు వేస్తాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎవాల్యుయేటర్
నీట్గా గుండ్రంగా ప్రాపర్గా అర్థవంతంగా ఉంటే మార్క్స్ నీకు ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎవరో తెలియదు, అవును. నీ ఫేస్ తెలియదు, నీ పేపరే తెలుసు. నీ పేపర్ ఎంత బాగుంటే, నీ ప్రజెంటేషన్ అంత బాగుంటే ఆటోమేటిక్గా నీకు మార్క్స్ కూడా అంత బాగా వస్తాయి. ఓకే. అందుకే ఈ ఎగ్జామ్ ఇప్పుడున్న టైంలో కంటెంట్ని నువ్వు తీసుకుంటూనే సిలబస్ ప్రకారము ఆన్సర్ రైటింగ్ని చాలా నీట్గా ప్రాక్టీస్ చేయి. వరస్ట్ ఉంటే నీ రైటింగ్, ఆ రైటింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది దానికి సంబంధించి మనకి ఎపిటోమ్ ఐఏఎస్కి సంబంధించి గణేష్ సార్ దాన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక లెక్చర్స్ కూడా ఉన్నాయి. అండ్ టెస్ట్ సిరీస్ కంటెంట్కి సంబంధించి కూడా మన దగ్గర టెస్ట్ సిరీస్ రన్ అవుతూ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మేనర్స్లో షార్ట్ అండ్ క్రిస్ప్ దానికి సంబంధించిన మన కంటెంట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో దాన్ని ఫాలో అవుతే డెఫినెట్గా ఈ టైంని చాలా తొందరగా యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. జనరల్గా మనం ఎగ్జామ్స్లో కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడు ఒక క్వశ్చన్ రాకపోతే అక్కడే ఆగిపోవడం అలాంటివి చేస్తుంటారు. అలా ఎగ్జామ్లో మనకి యూస్ఫుల్ ఏ టిప్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఉంటుందండి. అంటే ఇక్కడ ఏంటంటే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. బట్ గ్రూప్స్లో వచ్చేసి చాయిస్ ఉంటుంది అనమాట మనకు. అంటే ఏబి అనేది ఉంటుంది. పై క్వశ్చన్ రాకపోతే కింది క్వశ్చన్, రెండిట్లో ఏదో ఒకటి. బట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే అన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మనకు. అయితే ఇందులో క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో తెలుగు, ఇంగ్లీష్ అని, ఆ వెయిటేజ్ అనేది ఏమైనా మనకి యాడ్ అవుతుందా మార్క్స్కి? లేదండి, మీరు అన్నారు కదా క్వాలిఫైయింగ్ పేపర్స్, అవి ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్. అది ఓకే. పూర్తిగా ఎగ్జామ్లో మాత్రం వాటిని కలపడం జరగదు మనకు. అది కాకపోతే ఏంటంటే క్వాలిఫైయింగ్ పేపర్ కదా అని దాన్ని కొంచెం తక్కువగా చూడడం మాత్రం చేయకూడదు. లాస్ట్ టైము తెలుగు చాలా మంది వచ్చి అనుకొని వెళ్ళారు, తెలుగులో చాలా ఇబ్బంది పడ్డారు. ఎస్పెషల్లీ ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫైయింగ్ పేపర్లు చాలా టఫ్ అడగడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చాలా సఫర్ అయ్యారు. సో అందుకే మీరు క్వాలిఫైయింగ్ పేపర్ని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. బట్ అది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, దాన్ని ఫైనల్ లిస్ట్లో ఎక్కడ కూడా మనకి యాడ్ చేయడం జరగదు కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. అలా అని నెగ్లెక్ట్గా ఉండకండి, దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళడం మాత్రం గుడ్. మనకు ఎగ్జామ్ ముందు ఒక 1 వీక్ 10 డేస్ ముందు ప్రాపర్గా ప్రిపేర్ అయినా కూడా సరిపోతుంది. ఓకే. ఇప్పుడు సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉందా ఇందులో? అంటే ఈ సెక్షన్కి ఇట్లా అని చెప్పి మొత్తం ఓవరాల్గా చూస్తే మెయిన్స్కి అలా ఉండదండి. మనకు మెయిన్స్కి వచ్చేసి మెయిన్స్లో ఉన్న పేపర్స్ అంటే 5 పేపర్స్కి ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ని యాడ్ చేసి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెక్షన్లో ఈ సెక్షన్లో ఇన్ని రావాలి, ఈ సెక్షన్లో ఇన్ని రావాలి అనేది మాత్రం ఉండదు. బట్ ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏంటి అంటే మనకు మాత్రం ప్రాపర్గా ప్రతి టాపిక్ని చాలా క్షుణ్ణంగా చదువుకొని దానికి సంబంధించిన షార్ట్ నోట్స్ ఉండి దాన్ని ప్రాపర్గా లాజికల్గా గుర్తుపెట్టుకొని వెళ్ళగలిగితే ఎగ్జామ్లో టైం వేస్ట్ అవ్వకుండా చాలా ఫాస్ట్గా ఎగ్జామ్ రాయడానికి స్కోప్ దొరుకుతుంది. అలా కాకుండా మనం అక్కడ ఆలోచిద్దామంటే మాత్రం కుదరదు. ఎనీ టాపిక్ మనం అందులో తీసుకునే ఏ టాపిక్ తీసుకున్నా కూడా మనకు అక్కడ పాలిటీ నుంచి కానీ, హిస్టరీ గురించి కానీ, ఇప్పుడు ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్లో దానికి సంబంధించిన అంశాల గురించి, గాంధీజీ గురించి ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా, లేదా నెహ్రూవియన్ గురించి మోడల్ గురించి ఏదైనా క్వశ్చన్ అడిగినా, సుభాష్ చంద్రబోస్ గురించి అడిగినా కూడా, లేదంటే మొహమ్మద్ అలీ జిన్నా గురించి అడిగినా కూడా పాయింట్స్ చాలా ఫాస్ట్గా రాయడానికి ఉండాలి. సో అక్కడికి వెళ్ళి ఆలోచించి ఈ పాయింట్ తర్వాత ఇది రాద్దాం, ఈ పాయింట్ తర్వాత ఇది రాద్దాము అంటే చాలా కష్టం. అంటే స్వదేశీ మూమెంట్ గురించి కానీ, సత్యాగ్రహ మూమెంట్ గురించి కానీ, లేదంటే జాగ్రఫీకి సంబంధించిన కొన్ని థింగ్స్ కానీ, ఎకానమీకి సంబంధించిన థింగ్స్ కానీ ముందే క్రిస్ప్ అండ్ షార్ట్ నోట్స్ అండ్ ఎగ్జామ్ రిలవెన్స్ నోట్స్ని సిలబస్ ఆధారంగా తయారు చేసుకుంటే మీరు ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. అక్కడికి వెళ్ళాక మీరు అంతా ఆలోచించి రాస్తారు అంటే టైం సరిపోదు. కాబట్టి ముందే రెడీమేడ్ ఆన్సర్స్ కానీ, రెడీమేడ్ కాన్సెప్ట్స్ కానీ మీ చేతిలో ఉండాలి. అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇది మనకు అలవాటు అవుతుంది. అది ఇంపార్టెంట్ అండి. ఇది ఏమి అంటే చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ ఎగ్జామ్ అసలు ఎక్కడి నుంచో వచ్చేసింది, ఏదో చేసేయాలి, అది చదవాలి, ఇది చదవాలి, చాలా వాస్ట్ ఉంటుంది, ఇదంతా అనుకుంటుంటారు. బట్ నేను అనుకునేది ఏంటంటే ఇట్స్ సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్ ఎస్ఎస్సి ఎగ్జామ్. అంటే స్కూల్లో ఏ విధంగా అయితే ఎస్ఎస్సి ఎగ్జామ్ ఉంటుందో, యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2, తర్వాత ప్రీ ఫైనల్ 1, లేదంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ప్రీ ఫైనల్ ఎలా ఉంటుందో అదే టైప్లో ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ ఇలా నీకు నువ్వు టెస్ట్లు పెట్టుకుంటూ, లేదా ఎక్కడైనా టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యి అక్కడ టెస్ట్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాస్తూ ఉంటే నీకు గుర్తుంటుంది. అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ చాలా మందిని కూడా అడిగాను, స్కూల్లో చదివింది చదివి 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 అంటే బై హార్ట్ చేసి చదివి చదివి పేజ్ నెంబర్స్ కూడా గుర్తుండేవి. ఓ అరే ఈ పేజ్లో బుక్లో రైట్ సైడ్ కార్నర్లో ఇది ఉంటుంది, ఈ పారాగ్రాఫ్ ఇక్కడ ఉంటుంది, ఇలా చెప్పేవాళ్ళం అనమాట. ఇది కూడా అంతే, నీకు అంత గుర్తు పెట్టుకోవడం వల్ల వేయడం వస్తే నీకు ఎలాగూ ఈ ప్రిపరేషన్లో ఎనలైటికల్ ఎబిలిటీ వస్తుంది. ఇటు గుర్తు పెట్టుకోవడము, దాన్ని అంటే బై హార్ట్ చేసుకోవడము, ఎనలైటికల్ ఎబిలిటీ, దాన్ని అప్లై చేయడం, ఈ 3 సైమల్టేనియస్గా చేయగలిగితే ఆన్సర్ చాలా బ్యూటిఫుల్గా చాలా ఫాస్ట్గా రాయగలుగుతాం. అవును, టైం కూడా సేవ్ యా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.